నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ గిరిజన రైతులు ఆందోళన. క్యాన్సర్ను జయించిన 4 ఏళ్ల చిన్నారి. ఐపీఎల్ కు ఎంఎస్ ధోని గుడ్ బై. ఫేస్బుక్ లో ఆసక్తికర పోస్ట్. ఇలాంటి ఆతిథ్యం ఇంకెవరు ఇవ్వలేరు. ఉపాసన. ఎల్ఆర్ఎస్ పై మాట తప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్లు దండుకునేందుకు 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా చేయాలి, చేసే వరకు వదిలిపెట్టాం. బీఆర్ఎస్ తరఫున పోరాడతాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఎల్ఆర్ఎస్ విషయంలో మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన, ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసారు. వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి. మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం. అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. శ్రీమతి కరుణ గోపాల్ వార్త కవి నమో నారి నమో పరివార్ కార్యక్రమం. మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం మీ ముందు పెడదామని వచ్చాను. సో లెట్ మీ స్టార్ట్. మధ్యలో ఇంగ్లీష్లో కూడా చెప్తాను. నారీ పరివార్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పేరు ఏంటంటే నారీ పరివార్ ఆఫ్ మన ప్రధానమంత్రి గారిది. మనం కొద్ది రోజుల క్రితం చూసాము, ఆపోజిషన్ లీడర్స్ అందరూ మీ ఫ్యామిలీ ఎక్కడా అని మన ప్రధానమంత్రిని నిలదీసి అడుగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్స్ అడుగుతున్నారు. సో వారికి మేము చెప్పవలసింది, మన మోడీ గారే చెప్పారు, మేము కూడా చెప్పవలసింది ఏంటంటే ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, అంటే మన 1.4 బిలియన్ పీపుల్ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అందులో ఒక 70 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు నారీ పరివార్, అంటే ఆయనకి ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, మన మోడీ గారికి. అది మనం ఇప్పుడు చెప్తున్న విషయం కాదండి. అది మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. డిమానిటైజేషన్ టైంలో ఎక్కడో ఒక కుగ్రామంలో అప్పుడు 2,000 ఇచ్చేవారు. ఒక పెద్ద క్యూలో కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి, చాలా ముసలివాడు. అయితే ఈ పేపర్ వాళ్ళందరూ వెళ్ళి లాస్ట్లో ఆయన పొద్దు నుంచి కూర్చుంటే రాత్రి అయిపోయింది, ఆయనకి ఆ 2,000 దొరకట్లేదు. అక్కడ వెళ్ళి ఆయన్ని ప్రేరేపించి ఒక ప్రశ్న అడిగారు.
చూడండి మోడీ ఇంత బాధలు పెడుతున్నాడు మిమ్మల్ని డిమానిటైజేషన్ చేసి, మీరు పొద్దు నుంచి కూర్చున్నారు, టీ కూడా తాగలేదు అని ఏదో నెగటివ్గా చెప్తాడు అన్న ఆశలో అడిగారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, నాకున్న నలుగురు పిల్లల్ని చూసుకోవడమే నాకు మహత్తరంగా ఉంది, మహా కష్టంగా ఉంది. మన మోడీ గారు ఇంతమంది కోట్ల మందిని తన పిల్లల్లాగా చూసుకుంటున్నారు అని అప్పుడే సమాధానం ఇచ్చాడు. 8 ఏళ్ళైంది. సో మోడీ గారికి ప్రతి ఒక్కళ్ళ మనసులో మోడీ గారు వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మన మోడీ గారు విజన్ ఏంటి, ఆయన అసలు మహిళల గురించి ఏమనుకుంటున్నారు అన్నది నేను చెప్పదలుచుకున్నాను. మొన్న ఒక 2 రోజులు నేషనల్ కౌన్సిల్ మీట్లో వారు చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ అ విరాట్ విజన్. విరాట్ విజన్ అంటే ఏంటండి? పెద్ద విజన్, చిన్న విజన్ కాదు, పెద్ద విజన్. అది ఎలా స్టార్ట్ చేశారంటే, ఫస్ట్ ఆయన మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు. సో విమెన్ డెవలప్మెంట్ కాదు, విమెన్ లెడ్ డెవలప్మెంట్. అంటే దానికి తేడా ఏంటి? విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే విమెనే ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చుని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆయన మనసులో అది ఉంది. ఇంకొక విజన్, డ్రీమ్ ఉంది ఆయనకి. అదేం డ్రీమ్ అంటే, రూరల్ విమెన్ని లక్షాధిపతుల్ని చేద్దాము అని. అందుకనే కొత్తగా ఒక స్కీమ్ కూడా పెట్టారు, లక్పతి దీది అని. సో ఆయన రెండో డ్రీమ్ ఇది. మూడో డ్రీమ్ ఏంటంటే, ఒక మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడు, ఒక చిన్న ఫీమేల్ చైల్డ్తో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రోగ్రామ్స్, ఆ మహిళకి 80 ఏళ్ళు అంటే ఇప్పుడు మన లాంజివిటీ ఫర్ ఇండియా ఇస్ 79 years, 80 years వరకు ఆయన ప్రోగ్రామ్స్ పెట్టారు. కంటిన్యూస్ ఆన్ ద స్పెక్ట్రమ్. కడుపులో ఉన్నప్పటి నుంచి, ఒక శిశువు నుంచి ఆవిడ చనిపోయేదాకా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. సో ప్రాజెక్టులో నీరు పారదు, రైతుల ఖాతాల్లో డబ్బులు పడవు. ఉత్తుత్తి ప్రారంభోత్సవాలతో హడావిడి చేసిన జగన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి ఈ బిడ్డ నావాడనే చందంగా ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి ఈరోజు పోవడం జరిగింది. ఏమాత్రం కూడా పూర్తి కాకుండా, ఏమాత్రం కూడా దానిలో నీరు నిల్వ చేయలేని పరిస్థితిలో జాతికి అంకితం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సమయంలో కానీ, లేకుంటే ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కానీ, తాను అధికారం చేపట్టిన 1 ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. 1 ఎకరాకైనా సరే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించావా, లేకపోతే 1 గ్రామానికైనా కూడా త్రాగునీరు అందించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు గాను 1450 కోట్లు ఖర్చు పెడితే, మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 958 కోట్ల మాత్రమే. కానీ ఈరోజు తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మీసాలు మెలేస్తూ జాతికి అంకితం చేసేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకా దాదాపు పునరావాసం కింద ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంకా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా వాటిని ఏమాత్రం కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజలు, అయ్యా మాకు పునరావాసాన్ని కార్యక్రమాలను పూర్తి చేయండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు రైతులు ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారంటే రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో, ఈ వెలిగొండ ప్రాజెక్టు మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రైతాంగం. ఆ రైతులని ఆ ప్రాజెక్టు సందర్శనకు రావద్దు, ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పి పోలీసులు నిర్బంధించడము, వారందరికీ కూడా రైతాంగానికి అంతా కూడా నోటీసులు ఇచ్చి మీరు ఇళ్ల వద్దనే ఉండాలి, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సింది, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే
రైతాంగం పైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా దాదాపు 7,000 మంది నిర్వాసితులకు, అంటే దాదాపు 11 ముంపు గ్రామాల ప్రజలకు 1,500 కోట్లుగా పునరావాసాన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 7,000 మందిని ఇంకా అలాగే ఉన్నారు కాబట్టే ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులో ఒక చుక్క నీరు కూడా మనము నింపలేని దారుణమైన దుస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా నిర్వాసితులకు పరిహారం లేదు, అంతేకాకుండా రిమిట్మెంట్ లేదు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఇంకా పనులు అనేకం ఉన్నా కూడా వాటన్నిటినిగా పూర్తి చేయకోకుండా ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారంటే కేవలం మరో 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జాతికి అంకితం చేశానని చెప్పి మీరు ఒక షో నిర్వహిస్తే ప్రకాశం జిల్లాలోని రైతాంగం అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని అనుకోవడం మీ భ్రమ. జగన్మోహన్ రెడ్డి వాస్తవమేదో అవాస్తవమేదో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగమంతా, నీ బాధిత రైతాంగమంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పరిపాలనలో వెలిగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు 1,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది. ఆ సొరంగాలను దాదాపు 10% పనులను పూర్తి చేసేదానికి నీకు 5 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదంటే సాగునీటి ప్రాజెక్టులపైన మీకు ఎంత సిద్ధం ఉందో అర్థమవుతోంది. దాదాపు అంతేకాకుండా దాని టన్నులకు సంబంధించిన వ్యాసార్థాలను కూడా తగ్గించి మాన్యువల్ రూపంలో ఈరోజు సొరంగాలను పూర్తి మమ అనిపించి మీరు ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే కేంద్రం కూడా వెలిగొండ ప్రాజెక్టును అన్అప్రూవల్ ప్రాజెక్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని IPL కు గుడ్ బై చెప్పనున్నాడా, 2024 సీజన్లో కొత్త పాత్రలో కనిపించనున్నాడా అనే సందేహాలు రేకెత్తించేలా ఫేస్బుక్ వేదికగా టీమిండియా మాజీ దిగ్గజం ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం వేచి చూడలేకపోతున్నాను, వేచి ఉండండి అంటూ ఫేస్బుక్లో ధోని పెట్టిన పోస్టు అతడి రిటైర్మెంట్స్ ఊహాగానాలకు తెరతీసింది. ధోని చెన్నై జట్టు కెప్టెన్ వ్యవహరించనున్నాడా లేక ఇంకేదైనా పాత్ర పోషించనున్నాడా అనే చర్చ మొదలైంది. కోచ్గా వ్యవహరించబోతున్నారా అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెంటార్గా పనిచేస్తారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ధోని రిటైర్మెంట్ ఊహించామని, చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడని మరికొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు. కాగా IPL 2024లో MS ధోని ఆడతాడని అంతా భావించారు. 2023లోనే రిటైర్మెంట్ ఉంటుందని అంచనా వేసినప్పటికీ ధోని నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్లో ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోని మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే అతడి ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్లో ఆడడం ఖాయమని అంతా భావించారు. ఈ సమయంలో ధోని పెట్టిన పోస్టు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. IPL 2023 ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అభిమానుల ప్రేమ కోసం ఆటను కొనసాగిస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. డీటెయిల్స్ చూస్తే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని నటి సమంత ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. VIP ప్రారంభ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుచినూరు ఆలయానికి వెళ్లిన ఆమె శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వీడియో తీసాడు బ్రో బాగుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయ గ్రామంలో RNR 15,048 రకానికి చెందిన వరి విత్తనాలు మండలానికి బాలాజీ ఫర్టిలైజర్స్ లో కొనుగోలు చేసిన 40 ఎకరాలలో వరి సాగు చేశారు. ఇక సాగు చేసిన వరి పంట ఈడు రాకుండానే ఈని తాలుకంకులు వేశాయి. దీనితో మోసపోయామని గ్రహించిన రైతులు న్యాయం చేయాలంటూ పురుగుమందు డబ్బాలతో విత్తనాల దుకాణం ముందు మంగళవారం ఆందోళన దిగారు. ఎలాంటి క్యాన్సర్ వ్యాధిని అయినా ముందుగా గుర్తిస్తే దాన్ని నయం చేయవచ్చని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ హరీష్ కంచర్లా అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట పట్టణానికి చెందిన 4 సంవత్సరాల చిన్నారి కాలు నడవలేని పరిస్థితిలో తమ దగ్గరకు వచ్చిందని, అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత బ్లడ్ క్యాన్సర్ గా నిర్ధారించామని తెలిపారు. గడిచిన 2 నెలల నుండి చిన్నారికి కీమో చికిత్స అందించమని ఇప్పటి వరకు 11 సెషన్లు పూర్తయ్యాయని అన్నారు.
ప్రస్తుతం చిన్నారికి పూర్తి స్థాయిలో క్యాన్సర్ నయమైందని, మరో 3 ఏళ్ల పాటు జాగ్రత్త ఉంటూ చిన్నారిని కనిపెట్టుకుని ఉండాలని తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు కూడా ఆయన అభినందించారు. డాక్టర్ చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడారని తెలిపారు. అలాగే క్యాన్సర్ గురించి ఆయన మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్లో సక్సెస్ రేట్స్కి కీమోథెరపీ, టార్గెట్ రేటెడ్ థెరపీ ద్వారా 80 నుంచి 90% మంచి ఉంటుందని చెప్పారు. చికిత్స తర్వాత మనలాగే పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపొచ్చు అన్నారు. ఒకసారి చూడండి ఒకటికి ఫోటో దిగా. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఆదివారం మెదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభను విజయవంతం చేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. మంగళవారం పామూరు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మండల నాయకులతో కలిసి పామూరు మండలం నుండి అత్యధిక ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. సిద్ధం సభను ప్రతి ఒక్క కార్యకర్త విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, కల్లూరి రామరెడ్డి, యాదల సాయి, పువ్వాడ రాంబాబు, చాందు భాష, గట్ల విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 3 ఎలక్షన్లో కూడా బీసీలకు ఖచ్చితంగా ఒక సీటు డెఫినెట్గా ఇచ్చి ప్రోత్సహించాడు, సామాజిక న్యాయం చేశాడు. అది మీరు గమనించండి అన్న. ఈ టీడీపీలో 14లో కానీ 19లో కానీ 24లో కానీ ఒక్క బీసీ కూడా సీట్ ఇవ్వలేదు, మీరు గమనించండి. అలాగే ఇంత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఎదుగుదల, అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నట్టు మన సీఎం గారి కోసం మనం కష్టపడి పనిచేయాలి. మన 175 మంది ఎమ్మెల్యేలు అనే పేరే కానీ ఒక నెంబర్లో మాత్రమే మొత్తం మానిటర్ చేసింది సీఎం గారు. మన సీఎం గారు ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా ఏదైనా సరే నిర్ణయం, ఇది ఒక నెంబర్ అన్న. నెంబర్ మాత్రం ఒక ఎమ్మెల్యే పదవి అనేది మాది ఒక నెంబరే. నేను వాసన అనుకోవద్దు. ఈ 45 రోజుల్లో మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నారాయణ ఫోన్ చేయలేదు లేదా నాయకులు ఫోన్ చేయలేదు అని కూడా అనుకోవద్దు. మీరే చేసేనా నాయకులకి, మీరే నాకైనా చేసి ఏ సమస్యలు ఉన్నా చెప్పండి, మన నాయకులు చెప్పండి. అందరం కలిసికట్టుగా పనిచేసి మన జగనన్నని మళ్ళీ సీఎంగా చేసుకుంటేనే ఈ సంక్షేమ పాలన మొత్తం ఇలాగే కొనసాగుద్దని, మన జగనన్న ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయాలనే ఉద్దేశంతో రాలేదు, ఒక అజెండాతో వచ్చాడు. లైఫ్ లాంగ్ ఒక 30-40 సంవత్సరాలు రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిపాలన ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతోనే కొన్ని చోట్ల మాత్రమే మాలాంటి యువకులకి ప్రోత్సహించి మా ద్వారా సుదీర్ఘ కనిగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా అన్న. అలాగే కాంగ్రెస్ సార్కి, సాయి అన్నకి, విజయన్నకి, మన రాంబాబు అన్నకి, మన స్టేజ్ నడిపించిన మన నాయకులందరికీ, స్టేజ్ ముందున్న మన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, మన పార్టీ నాయకులు, సీనియర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన పార్టీ నాయకులందరూ కలిసి రేపటి నుంచి మనం కార్యాచరణని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన నాయకులందరి సమక్షంలో ఈ మీటింగ్ పెట్టాము. మీరందరూ ఈరోజు నుంచే మన పార్టీని బలోపేతం చేసే విధంగా, మన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన గ్రామాల్లోకి ఇప్పుడు మన నాయకులు మెయిన్ వాళ్ళందరూ వచ్చారు. మన పార్టీని ఇంకా గట్టిగా 45 రోజులు ఉంది టైము. ఈ టైంలోపే మీరందరూ నాయకులందరూ కలిసి ఒక దిశానిర్దేశం చేసి మన ఊర్లలో ఉండే మిగిలిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు ఉమాబాల జిల్లా ఎంపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. భీమవరపట్నంలో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గూడూరు ఉమాబాల గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పివి మిథున్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తదనంతరం పార్లమెంటు మరియు నియోజకవర్గ పెద్దలతో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ
శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు గారు, శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ సభ్యులు కవురు శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ వంక రవీంద్ర గారు ఉండి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డీసీసీబీ చైర్మన్ పివిఎల్ నరసింహారాజు గారు, పాలకొల్లు ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు గారు, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కురుమూరి సునీల్ గారు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మెడిదే జాన్సన్ గారు మరియు వివిధ హోదా నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు. Sir, look at me, sir, one second. Thank you. బీసీలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడారు. కానీ అది చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమైన పార్లమెంట్, నర్సాపురం పార్లమెంట్ హేమాహేమికి పోటీ చేశారు. ఇక్కడ ఒక మంచి కుటుంబం నుంచి ఒక మంచిగా చదువుకున్న వ్యక్తిని ఈరోజు ఉమాబాల గారిని ఈరోజు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు ఇప్పటికే ప్రకటించారు. మీ అందరి సపోర్ట్ కూడా ఉమాబాల గారు గెలుపుకు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అదేవిధంగా మనం ఆలోచించినట్టయితే నర్సాపురం అంటే ఎంత డబ్బులు పెడతారు, ఎంత ఖర్చు చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఎంత చదివారు, ఎంత మంచి పేరు, అదేవిధంగా ఒక బీసీ సామాజిక న్యాయం ఎంత చేశారనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమాబాల గారు ఛాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మనసు పెట్టి ఆలోచించి ఓటేసే ఏ వ్యక్తి అయినా మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఉమాబాల గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు. సాధారణ సింపుల్ గా ఉండే వ్యక్తి, ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆవిడని ఆశీర్వదించి ఆవిడ గెలుపు కృషి చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పెద్దలు ప్రసాద్ రాజు గారు మాట్లాడారు. గోదావరి జిల్లా సివిల్ ఎటు పక్క ఉంటే అటు పక్క అదే పార్టీ అధికారంలోకి వస్తుందండి. మన పత్రికల్లో, టీవీలో చూస్తే సివిల్ ఎవరికి నచ్చినట్టు చూపిస్తారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఇదే జిల్లాలో సిద్ధమ సభ జరిగింది. ఆ సభకు ఎంతమంది మనుషులు వచ్చారు, ఏ విధంగా అసలు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ కొద్ది రోజులకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే ప్రాంతంలో మీటింగ్ పెట్టారు. మరి వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. సభా ప్రాంతం నిండలేదని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడికి 10% పబ్లిక్ కూడా ఆ మీటింగ్ అటెండ్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక అభిమానం ఉంది. అది ఓట్ల రూపంలో ఖచ్చితంగా దాన్ని వ్యక్తపరుస్తారని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తానని పెద్దలందరినీ కూడా కోరుకునేది, ఓటర్లు ఉన్నారు, మనం వాళ్ళని బూత్ తీసుకుని ఓటింగ్ చేసుకునే పరిస్థితులు మనం కల్పించి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకునే పరిస్థితులు మనం కల్పించాలని చెప్పి కూడా పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి అదేవిధంగా మంచి మెజార్టీతో మన పార్లమెంట్ అభ్యర్థులుగా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ గిరిజన రైతులు ఆందోళన. క్యాన్సర్ను జయించిన 4 ఏళ్ల చిన్నారి. ఐపీఎల్ కు ఎంఎస్ ధోని గుడ్ బై. ఫేస్బుక్ లో ఆసక్తికర పోస్ట్. ఇలాంటి ఆతిథ్యం ఇంకెవరు ఇవ్వలేరు, ఉపాసన. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.